పుష్ప అంటే ఫ్లవర్ అనుకునేవు. పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. అల్లు అర్జున్ గారు అంటారా, అల్లు అర్జున్ గారు అయితే మాత్రం పీక్స్ అమ్మ, పీక్స్ పీకేశారు, పీకి పడేశారు. అండ్ యాక్టింగ్ పీక్స్ లోని. నేను రివ్యూ అయితే ఇవ్వట్లేదండి, సినిమా అయితే చెప్తున్నాను. ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం అద్భుత అద్భుత అద్భుత. హలో, గుడ్ మార్నింగ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగం వీల్స్. అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాజస్థాన్. ప్రస్తుతం ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో భాగంగా నేను రాజస్థాన్లో ఉన్నాను. ఇది విషయం ఏంటంటే, ఇక్కడ తమిళలో చూసే ఉంటారు కదా, ప్రస్తుతం December 5th నేను రాజస్థాన్ జైపూర్లో ఉన్నాను. అయితే ఈరోజు నేను తెలుసుకుంది కదా, ఎలాగో ఈరోజు December 5th తమిళలో చూసిన విధంగానే పుష్పరాజ్ రిలీజ్ ఈరోజు. సో కాబట్టి వాట్ డే ప్లాన్ టుడే ఇస్, ఈరోజు పుష్ప 2 మూవీకి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాను. తెలుగు వర్షన్ రిలీజ్ అవుతుంది ఇక్కడ, హిందీ వర్షన్ రిలీజ్ అయింది, తమిళ్ వర్షన్ కూడా రిలీజ్ అయింది. అంటే తమిళ్ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ చాలామంది ఉన్నారని అర్థం. ఈరోజు విషయం ఏంటి అంటే, మనం ఈరోజు పుష్ప 2 మూవీకి వెళ్తున్నాం. బిఫోర్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్, ఐ జస్ట్ వాంట్ ఆల్ ద పుష్ప మూవీ ఫ్యాన్స్ టు గివ్ మీ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింగం వీల్స్, అండ్ వీలైతే కమెంట్ చేయండి, అండ్ ఇంకా వీలైతే షేర్ కూడా చేయండి. అండ్ ఈరోజు విషయం ఏంటి అని అంటే, ఫస్ట్ షోకి నేను ఈరోజు పుష్ప 2 మూవీ ఇక్కడ జైపూర్లోని ఫస్ట్ షోకి టికెట్స్ బుక్ చేసుకున్నాను, వెళ్తున్నాను. అండ్ నేను ఉన్నది దరిదాపుల్లో హవామహల్ దగ్గరలో ఉన్నానంటే సిటీ సెంటర్, జైపూర్ సిటీ సెంటర్లో ఉన్నాను. ఇక్కడ నుంచి పీవీఆర్ సినిమాస్లో నేను టికెట్ బుక్ చేసుకున్నాను. పీవీఆర్ ద మాల్ ఆఫ్ జైపూర్, దాని పేరే పీవీఆర్ ద మాల్ ఆఫ్ జైపూర్ అంట. రిక్లైనర్ సీట్స్ బుక్ చేసుకున్నాను. ప్రశాంతంగా ఒక 3 గంటలు ప్రశాంతంగా మూవీ చూసి ఎంజాయ్ చేద్దామని. అండ్ ఆల్సో మూవీ అయితే సూపర్గా ఉండబోతుంది. నేను కూడా వెయిటింగ్. పుష్ప 1 చూసిన తర్వాత సుకుమార్ సార్ కానీ, అల్లు అర్జున్ కానీ, ఐ బికేమ్ ఎ బిగ్ ఫ్యాన్. అండ్ పుష్ప 2 కోసం వెయిట్ చేసి ఆఖరికి ఈ రోజు, అఫ్ కోర్స్ ఆంధ్రాలో ఉండుంటే నాకు టికెట్లు కూడా దొరకకపోదును, ఆ పరిస్థితిలో ఉన్నాను. ఐఎమ్ లక్కీ ఇనఫ్, నేను రాజస్థాన్లో ఉన్నాను. రాజస్థాన్లో సింగిల్గా ఉండడంతో అఫ్ కోర్స్ ఇక్కడ కూడా టికెట్స్ అంతగా దొరకలేదు. సింగిల్గా ఉన్నది ఏదో ఒక మూల ఒకే ఒక టికెట్ దొరికింది. ఈవెన్ హిందీలోని తమిళ్లో కూడా ఫుల్ బ్లాక్ అయిపోయాయి. ఈరోజు మనం పీవీఆర్ మూవీస్కి వెళ్ళి అక్కడ హడావిడి ఎలా ఉన్నది, థియేటర్ ఎలా ఉన్నది, అండ్ ఆల్సో మూవీ కూడా చూసి గట్టిగా ఎంజాయ్ చేద్దాం. మీరైతే గట్టిగా లైక్ కొట్టండి. అండ్ ఈ రోజు నా ప్రోగ్రామ్ ఏంటి అని అంటే, మూవీకి వెళ్ళి 9 o'clock అంటే మేబీ 12 or 1 అవుతుంది. ఇంకో 2వ పని కూడా పెట్టుకున్నాను, నా బండి సర్వీస్ కూడా ఇద్దామని పెట్టుకున్నాను. దట్స్ ఆల్ ఫ్రమ్ ద రూమ్. మన జర్నీ అయితే కంటిన్యూ చేసి ఇక్కడ నుంచి 7 kilometers సంథింగ్ అరౌండ్ 15 to 20 minutes పడుతుంది మూవీ థియేటర్కి. వెళ్ళి మూవీని అయితే ఎంజాయ్ చేద్దాం. మీరైతే తప్పకుండా లైక్ చేయండి. పీవీఆర్ సినిమాస్కి అయితే వచ్చేసాను, కానీ 9:50 షో అయితే నేను రీచ్ అయ్యేసరికి 9:30 అయింది. స్క్రీన్ 6 ఉంది. పీవీఆర్ మాల్ ఎలా ఉందో చూడండి. లక్కీగా స్టార్ట్ అవ్వలేదు మూవీ. థ్యాంక్ యూ. మూవీ అయితే అయిపోయింది. నా మూవీ విషయాలు ఏంటి అనేది తర్వాత వెళ్ళి మాట్లాడదాం. ఎగ్జాక్ట్ 9:30 స్టార్ట్ అయింది. 1 o'clock బయటకు వచ్చాను. 3.5 hours ఆఫ్ మూవీ ఇది. ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను హెచ్డి సర్వీస్ సెంటర్ వైపు అయితే వెళ్తున్నాను. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే, బిఫోర్ లేట్ ఎందుకు కానీ ఒక మాట అయితే చెప్తున్నా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, పూరా పుష్పరాజ్ ఫ్యాన్స్ కూడా పండగ. ఎప్పటి నుంచో దీర్ఘకాలంగా వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ సరైన సినిమా రిలీజ్ అయ్యింది. అండ్ ఫ్రాంక్ గా చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అల్లు అర్జున్ పుష్పరాజు ఇంట్రొడక్షన్స్ ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి. ఇదే గైస్ పీవీఆర్ 4DX మూవీ హాల్. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఇప్పుడు రూమ్కి వెళ్ళి మొత్తం మిగతా విషయాలన్నీ మూవీ సీన్ బై సీన్ అంటే మరీ సీన్ కాదు, ఎక్కడెక్కడ ఎలా ఉన్నది ఏంటి
వన్ మోర్ థింగ్ ఐ షుడ్ టెల్ యూ, ఎక్కడ డ్రాబ్యాక్స్ అంటే ఏం లేవు. విత్ వెరీ హ్యాపీ ఎండింగ్. పార్ట్ 1లోని రష్మిక అండ్ పుష్పరాజ్ యూనియన్ అయితే ఇక్కడ ఫ్యామిలీ యూనియన్ తోటి సూపర్ గా ఎండ్ చేశారు. అండ్ ఇంకో సస్పెన్స్ ఏంటి అని అంటే థర్డ్ పార్ట్ కూడా శ్రీకారం చుట్టారు మిస్టర్ సుకుమార్ గారు. ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం అవుట్ ఆఫ్ 10. నేను రివ్యూ అయితే ఇవ్వట్లేదండి, సినిమా అయితే చెప్తున్నాను. ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం అద్భుత సూపర్ హో. అల్లు అర్జున్ యాక్టింగ్ కానివ్వండి, అల్లు అర్జున్ లో ఇంత యాక్టింగ్ ఉన్నదా అనేది కేవలం సుకుమార్ గారికే తెలిసే ఉంటది. సో మొత్తం అల్లు అర్జున్ యాక్టింగ్ అంతా పస తీసి లాగేసినట్లున్నారు. అబ్బాబాబా సీరియస్ గా. అండ్ మరి మనం ఇంకా రష్మిక విషయానికి వస్తే మాత్రం రొమాంటిక్ సీన్ లోని తన యాక్టింగ్, రష్మిక యాక్టింగ్ అల్టిమేట్. ఓవరాల్ అండి ఏ ఒక్కరు తగ్గలేదు. ఆఫ్ కోర్స్ మన సునీల్ గారి కొంచెం క్యారెక్టర్ తగ్గింది, ఎందుకంటే ఆబ్వియస్ గా జగపతి బాబు గారిని విలన్ చేయాలి అని అంటే డెఫినెట్ గా తగ్గుద్ది. అండ్ జగపతి బాబు గారిని ఇంట్రడ్యూస్ చేసిన విధానం కానీ అండ్ అతన్ని పార్ట్ 3కి కంటిన్యూ చేస్తున్న విధానం కానీ సూపర్ హైలైట్ గా ఉన్నది. అతని గెటప్ అయితే మాత్రం డిఫరెంట్ లుక్ అబ్బా. ఫస్ట్ టైం చూస్తాను జగపతి బాబు గారిని ఇలాగంటే ఒక వైట్ బియర్డ్ న్యూ విలన్ ని చూసినట్లే సుకుమార్ గారు మరి జగపతి బాబు కొత్త గెటప్ తో ఉన్న జగపతి బాబు అనే విలన్ ఇంట్రడ్యూస్ చేశారు. సో గైస్ ఫైనలీ వన్స్ అగైన్ బ్యాక్ టు హోమ్. రూమ్ అయితే వచ్చాను, రూమ్ దగ్గర ఉన్నాను. ప్లస్ ఇంకా మరి మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక మళ్ళీ పుష్ప 2 రాక్స్. ఫ్యాన్స్ కనే కాదు అందరికీ కూడా మంచి చూడగలిగే సినిమా. అండ్ కొన్ని క్లిప్స్ అయితే తీసాను వీడియోలో, బట్ అవన్నీ చూపించచ్చో లేదో అని నాకు తెలీదు. బట్ ఐ ట్రై టు షో. 9:15కి మూవీ అని అంటే నేను 9:30కి రీచ్ అయ్యాను. లక్కీలీ 9:30కి స్టార్ట్ అయిన మూవీ 9:30 to 1 o'clock. ఫుల్గా 3.5 hours మూవీ. స్టార్టింగ్ వెళ్ళగానే అదృశ్యబ్బా. మెయిన్ ఈ మూవీకి హైలైట్ ఏంటి అని అంటే ఇంట్రో సీన్ లోని తల కిందలు వేలగట్టినప్పుడు ఒక 100 రూపీస్ నోట్ పడినప్పుడు ఆ కంటైనర్ ఒకటి కింద పడినప్పుడు వాటర్ రిఫ్లెక్షన్ లోని పుష్ప అని వస్తే జాపనీస్ వాడు పుష్ప అనగానే వాళ్ళు ఒక్కసారి సర్ప్రైజ్ అవుతారు. అల్టిమేట్. అది మాత్రం ఇంట్రో సీన్ మాత్రం సుకుమార్ గారికి హ్యాట్స్ ఆఫే చెప్పాలి. అలాగే ఫహద్ ఫాసిల్ గారి ఇంట్రొడక్షన్ అదొక హైలైట్ మూవీకి. అండ్ అందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పుష్పరాజ్ని కదా అక్కడ ఉన్న క్రూ అందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టిన తర్వాత అదొక డిఫరెంట్ ఉన్నది ఆ సీన్ అయితే మాత్రం. పోలీసు వాళ్ళందరినీ కొనేసే పద్ధతి అన్ని లక్షలు చెప్తూ ఉంటే షాక్ ఒక్కొక్కడికి. లాన్ థియేటర్లో కూర్చున్న ఫ్యాన్స్ కానీ ఎవరన్నా కానీ కేరింతలు కొడుతుంటే గూస్ బంప్స్ వచ్చాయి. ఇంకా నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. టైటిల్ సాంగ్ పుష్ప సాంగ్ అయితే మాత్రం వేరే రకంగా ఉన్నది. ఇంత అన్ని ఎలివేషన్స్ అదే సాంగ్ లో చూపించి ఇంకా ఆడియన్స్ కి అయితే మాత్రం మెస్మరైజింగ్ పాయింట్ అది. రష్మిక మందన రొమాంటిక్ సీన్స్ లో యాక్ట్ చేసింది, చించేసింది. ఇక్కడ డిఫరెంట్ గా ఫీలింగ్స్ వచ్చాయని చెప్పి సూపర్. అవి మాత్రం భలే చేశారు ఆ సీన్స్. పుష్ప పవర్ తెలిసిందే కదా. పుష్ప పవర్ ఏంటి అని అంటే సీఎం ను కూడా దించి ఇంకొకరిని సీఎం సీట్ లో కూర్చోబెట్టేంత ఎలివేషన్ ఉన్న హీరో పుష్ప. సినిమాకి మరో హైలైట్ ఏంటి అని అంటే పుష్ప వచ్చి ఫహద్ ఫాసిల్ షెకావత్ కి సారీ చెప్పే సీన్ ఒకటి ఉన్నది. అది ఇంకా పీక్స్ అది. స్విమ్మింగ్ పూల్ నుంచి ఫహద్ ఫాసిల్ బయటకు వచ్చిన తర్వాత ఫహద్ ఫాసిల్ యాక్టింగ్ అయితే మాత్రమే ఇంకా వేరే లెవెల్లో ఉంది. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఫహద్ ఫాసిల్ కి అల్లు అర్జున్ కి మధ్యలో ఒక మోగ కాన్వర్సేషన్ జరుగుతుంది. సినిమాకి అయితే మాత్రం కామెడీ ఒకటి పవర్షన్ ఇంకొకటి పవర్షన్. ఇక ఆ సీన్ అయితే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఎంత నవ్వు వస్తుందో ఒక్కొక్కటి పవర్షన్ అంత కనబడుతుంది వాళ్ళ యాక్టింగ్ లో. ఇంకొక 2 హైలైట్స్ ఏంటి అని అంటే
లేడీ గెటప్ లోని పుష్ప ఫైట్ కానీ డాన్స్ కానీ పూనకాలు వచ్చినట్లు, అంటే ఇప్పుడు పూనకాలు లోడింగ్ అన్నట్లు పూనకాలు వచ్చినట్లే డాన్స్ చేశాడు, పూనకాలు వచ్చినట్లే ఫైట్ చేశాడు. ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ ఆ డాన్స్ సీక్వెన్స్ కానీ అల్టిమేట్గా ఉన్నది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సినిమాకి మంచి ఎమోషన్ మూమెంట్ కూడా ఇక్కడే ఉన్నది. ఎందుకంటే శ్రీవల్లి క్యారెక్టర్ పుష్ప అంటే ఏంటి, పుష్ప అంటే ఎవడు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇది ఒక గూస్ బంప్స్ సీన్. అది అంటే మంచి గూస్ బంప్స్ అనే కన్నా మంచి ఎమోషనల్, మంచి ఇక్కడ మూవీ టర్న్ తీసుకుంటుంది. ఎందుకంటే పుష్ప ఒక హ్యాపీ మూడ్స్లోకి వెళ్తాడు అనడానికి కానీ మంచి సూపర్ ఎమోషనల్ మూవీ, సూపర్ ఎమోషనల్ సీన్ ఇదైతే మాత్రం. నాకు డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు బాగా నచ్చిన సీన్ ఏంటి అంటే, డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సుకుమార్ గారు ఎంత తెలివైన అతను, ఎంత ఎక్స్ట్రాడినరీ పర్సన్ చెప్పాలి అని అంటే, మూవీలోని సీఎం మారి ఇంకో కొత్త సీఎం వచ్చిన తర్వాత ఆ సీఎం పుష్పను కలడానికి వచ్చినప్పుడు ఇద్దరికి వాల్యూ ఇచ్చేటట్లుగా ఒక పెద్ద గజమాల కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలోని సజెషన్లోని అల్లు అర్జున్ సజెషన్లోని అవతల సీఎం ఆ దండ మధ్యలో నుంచి, అవతల సీఎం సజెషన్ పాయింట్ ఆఫ్ సజెషన్లోని పుష్పరాజు గజమాలలోని కనబడుతున్నట్లు అది ఎంత హైలైట్గా ఉన్నదంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్ గారు. ఏంటంటే సీఎంకి ఇవ్వాల్సిన వాల్యూ ఇచ్చినట్లు, అలాగే పుష్పరాజు వచ్చి సీఎంకి దండేశాడు అని అంటే పుష్పరాజు తగ్గినట్లు, అటు సైడ్ సీఎం వచ్చి పుష్పరాజుకి దండేశాడు అని అంటే సీఎంని తగ్గించి చూపించినట్లు. రెండు అలా కాకుండా మధ్యలో గజమాలు పెట్టి ఈ సజెషన్లో అతన్ని, ఆ సజెషన్లో ఇతన్ని చూపించేసరికి అయితే మాత్రం అదొక మంచి సుకుమార్ గారు ఎంత ప్రతి సీన్కి ఎంత ఆలోచిస్తారు అన్నది క్లియర్గా మనం చూడొచ్చు. ఎంత నిగ్రహంగా సీన్ క్రియేట్ చేస్తారు అనేది మనం ఈ సీన్లో చూడొచ్చు. అండ్ రావు రమేష్ గారిది ఇంకొక హైలైట్ సీన్ ఏంటి అని అంటే, పుష్పరాజ్ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఫోటో దిగకపోతే పదవులే పారిపోతాయి డైలాగు. కేవలం ఒక ఫోటో గురించి పుష్ప పౌరుషం దెబ్బతున్నది అని చెప్పి సీఎంని మార్చేసాడు వాళ్ళ పాయింట్ మీద. అదొక మంచి కామెడీ జనరేట్ చేసింది. అండ్ ఆల్సో రావు రమేష్ గారు ఓవరాల్ సినిమాలోని ప్లస్ ఈ సీన్లోని చాలా ఫనీగా, చాలా సూపర్ యాక్టర్ అతను రావు రమేష్ గారు. పుష్ప 1లో ఏదైతే మనకి చేతులు కట్టేసిన ఫైట్ ఉంటుందో, చేతులు అండ్ ముఖానికి మాస్క్ పెట్టిన ఫైట్ ఉంటుందో, సేమ్ అలాంటిదే ఇక్కడ చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు. చేతులు కాళ్ళు కట్టేసినా కూడా ఫైట్ అయితే మాత్రం ఆ స్టంట్లు కానీ ఏమన్నా కానీ సూపర్ హైలైట్, సూపర్ 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 అని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో ఏంటంటే పుష్ప అనే క్యారెక్టర్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఎంత ఎమోషనల్ అవుతాడు, దేనికన్నా తెగిస్తాడు అన్నది చేతులు కాళ్ళు కట్టేసి మనం గుర్తుకు రావచ్చు. పాత సీన్ మళ్ళీ రిపీట్ చేశారా అన్న ఇది రావచ్చు, కానీ బట్ ఆ ఎమోషన్ చూపించడానికి ఆ ఫైట్ అయితే మాత్రం సూపర్ సూపర్ అంటే సూపర్. ఫ్యామిలీ రీయూనియన్ సీన్ అదొకటి హైలైట్ సినిమాకి. ఫ్యామిలీ రీయూనియన్ టైంలో ఏంటి అంటే అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే మాత్రం ఇంత ఉందా అల్లు అర్జున్లోని అని క్లియర్ కట్గా అదొక సూపర్ ఎమోషనల్ సీన్ అది సినిమాకి హైలైట్. అల్లు అర్జున్ యాక్టింగ్కి తగ్గేదిలే అన్నట్లుంది. కాకనే కాక ఇంకా లాస్ట్ ఫైనల్ టైటిల్ సీన్, ఎండ్ టైటిల్ సీన్, పెళ్లి సీన్లోని ఫ్యామిలీ రీయూనియన్ అయిపోయింది. పుష్పరాజు క్యారెక్టర్ కూడా కావాల్సింది ఏంటి అంటే అంత పౌరుషం ఎందుకు వచ్చినది, పార్ట్ 1లో నుంచి కూడా అంత పౌరుషం ఎందుకు ఈ మనిషికి అన్నది మనం తెలుసుకున్నది ఏంటి అంటే ఫ్యామిలీ 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 తన ఇంటి పేరు తన ఫ్యామిలీ దగ్గర లేదు అన్న పాయింట్ మీద అంత పౌరుషం ఏర్పడి అంత పౌరుషంగా ఈ క్యారెక్టర్ డిజైన్ చేశారు. బట్ పార్ట్ 2లో ఎండింగ్లో ఏంటంటే ఫ్యామిలీ రీయూనియన్ అయిపోయింది అండ్ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ పుష్పరాజ్ హ్యాపీనే. కానీ జనరల్గా ఏంటంటే ఫస్ట్ సీన్ ఏదైతే ఇంట్రో సీన్ లేకపోతే మాత్రం లాస్ట్ సీన్లోనే ఇంతటితో క్లోజ్ చేసేస్తారా, ఇంతటితో మూవీ క్లోజ్ అయిపోద్దా అన్న పాయింట్ అయితే మాత్రం మనకు ఆలోచనలోకి వస్తుంది. బట్ లాస్ట్లోని జగపతి బాబు అనే క్యారెక్టర్ ఉన్నది. జగపతి బాబు క్యారెక్టర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద రివెంజ్ అని చెప్పి అండ్ దీనిని సీన్ నెంబర్ 1 ఏదైతే ఇంట్రో ఫైట్ ఉన్నదో ఇంట్రో ఫైట్తో లింక్ చేసుకుంటే థర్డ్ పార్ట్ ఎవరికి ఆడియన్ అనేవాడికి ఎవరికి అంతు పట్టనట్లుగా ఉంటుంది. థర్డ్ పార్ట్లో ఏం జరుగుతుందా అన్న క్యూరియాసిటీని అయితే మాత్రం
డెఫినెట్ గా తీసుకొచ్చారు సుకుమార్ గారు. ఫస్ట్ పార్ట్ లో జపాన్ పోర్ట్ లో ఫైట్ ఉంటది. అక్కడ పుష్పరాజ్కి ఏమవుతుందో అని ఆలోచన ఉంటది. అండ్ ఎండ్ టైటిల్స్ ఏంటి అని అంటే జగపతి బాబు అండ్ ఇంకొకరు ఎవరో సస్పెన్స్ వేరే ఎవరో కలిశారు అండ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయిపోయింది. ఇంతటితో సినిమా పుష్ప 2 తోటి పుష్ప సిరీస్ అయిపోయింది అని అనుకుంటాం. బట్ ఫస్ట్ సీన్లోని లాస్ట్ సీన్ జగపతి బాబు పాయింట్ ఆఫ్ వ్యూలోని స్టిల్ సరైన సినిమా ఇంకా ఉంటుంది అని అయితే మాత్రం క్లియర్గా చూపించారు. వండర్ఫుల్. అండ్ ఓవరాల్గా మూవీ గురించి నేను చెప్పాలంటే మాత్రం నేను రివ్యూస్ ఇచ్చేంత మొనగాడినేం కాదు. బట్ పుష్పకైతే మాత్రం నేను ఫ్యాను. అండ్ నా అల్లు అర్జున్ కూడా నేను ఫ్యాన్. వై బికాస్ అతని యాక్టింగ్ అయితే మాత్రం పీక్స్లో ఉన్నది. సుకుమార్ గారికి కూడా నేను ఎప్పటి నుంచో బిగ్ ఫ్యాన్. సుకుమార్ గారు అయితే మాత్రం సినిమాలో ఏ క్యారెక్టర్ని తగ్గించలేదు. అన్ని క్యారెక్టర్స్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సినిమా. సుకుమార్ గారి గురించి మాట్లాడాలి అనుకుంటే సుకుమార్ గారు మాస్ సినిమా యాక్షన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో పుష్ప 1లో ఆల్రెడీ చూపించారు. పుష్ప 2లో దాన్ని ఇంకా 100 times 200 times ఎక్కువ చూపించారు. అతను యాక్షన్ మూవీస్లోకి దిగితే ఎలాగుంటుందని. అండ్ అల్లు అర్జున్ గారు అంటారా, అల్లు అర్జున్ గారు అయితే మాత్రం పీకి పడేశారు. అండ్ యాక్టింగ్ పీక్స్లోని ఎమోషనల్ సీన్స్ అనే కాదు, అతని స్టంట్స్ అనే కాదు, అండ్ అతని డ్యాన్స్ అనే కాదు. అఫ్ కోర్స్ నాకు మళ్ళీ ఎందుకు అనిపించింది ఫ్యాన్స్ సాటిస్ఫై అయినంత డ్యాన్స్ దీంట్లో కూడా అంతగా లేదు. బట్ ఓవరాల్గా మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి అండ్ మంచి ఎమోషనల్. అయితే నాకైతే మాత్రం నేను కనెక్ట్ అయిన మూవీ ఏంటంటే అల్లు అర్జున్ గారి ఎమోషనల్ సీన్స్లో యాక్టింగ్ అయితే మాత్రం నేను కనెక్ట్ అయ్యాను అల్లు అర్జున్ గారికి. రష్మిక మందన గురించి మళ్ళీ చెప్పాలి అంటే మాత్రం రొమాంటిక్ సీన్స్ చింపేసింది. అండ్ పుష్పకున్న వాల్యూ గురించి చెప్పే సీన్లో అయితే మాత్రం చించేసింది. దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే మాత్రం సాంగ్స్ అన్నీ మనకు తెలిసినవి ఎంత హిట్ అయ్యాయో. బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చేసరి అయితే మాత్రం స్టార్టింగ్ టు ఎండింగ్ ఆడియన్ సీట్లో కూర్చోలేక ఎగిరి పేపర్లు జనాలు గెంతుతున్నట్లే, ఇంకా ఆల్మోస్ట్ సీట్లో ఉండట్లేదు. నేను ఎప్పుడు సినిమాని కామ్గా చూసేటోని నాకే అప్పుడప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. నాకు చాలా గూస్ బంప్స్ వచ్చాయి. అంత వండర్ఫుల్గా ఉన్నది దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అయితే మాత్రం. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం గైస్ చించేసింది. పుష్ప 2 పుష్ప అంటే ఫ్లవర్ అనుకునేవో, పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ట్యాగ్ లైన్ అయితే మాత్రం అల్టిమేట్ వైల్డ్ ఫైర్. ఫహద్ ఫాసిల్ గురించి ఇంకా చెప్పడం అవసరం లేదు. ఫహద్ ఫాసిల్ మనకు తెలిసిందే ఎంత సూపర్ యాక్టర్, ఎంత వర్సటైల్ యాక్టర్ అందరికీ తెలిసిందే. అదే రేంజ్ మెయింటైన్ చేసుకుంటూ పార్ట్ 1లో చిన్నదే చూసాము ఫహద్ ఫాసిల్ యాక్టింగ్. పార్ట్ 2లో అయితే మాత్రం మొత్తం సినిమా అంతా చూడొచ్చు. అఫ్ కోర్స్ ఆబ్వియస్గా ఫైనల్గా హీరోనే గెలవాలి. ఫహద్ ఫాసిల్ ఓటమిని ఒప్పుకున్నట్లే ఫహద్ ఫాసిల్ గారు కూడా సినిమాకి ఒక మంచి అసెట్. సో దట్స్ ఆల్ గైస్. ఇదైతే రివ్యూ కాదు, నా పర్సనల్ ఒపీనియన్ ఆన్ ద మూవీ. రివ్యూలు ఇచ్చేంత మనగాళ్ళం అయితే కాదు. ఏ సినిమాకి ఎవరు రివ్యూలు ఇవ్వలేరు. ఎందుకంటే సినిమా కోసం కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది. సినిమాకి ఎంత కష్టపడ్డారో వాళ్ళకి తెలుస్తుంది. మనం సీట్లో కూర్చొని ఈ సినిమాలో ఉంది ఆ సినిమాలో ఉంది అని కాదు. 2000% అల్లు అర్జున్ గారు ఎఫర్ట్ పెట్టారు. 2000% సుకుమార్ గారు డైరెక్షన్ ఎఫర్ట్ పెట్టారు. వాట్ నాట్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ ఫిలిం పిన్ టు పిన్, ఏ సెకండ్ టు సెకండ్, రీల్ టు రీల్, సీన్ టు సీన్, షార్ట్ టు షార్ట్ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లున్నది పుష్ప 2. దట్స్ ఆల్ గైస్. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ the movie review and hope you guys enjoyed my vlog on Pushpa 2 and రాజస్థాన్లో లక్కీగా కరెక్ట్ టైంకి దిగాను. అది జైపూర్ సిటీలో అవడం వల్ల ఇక్కడ చెప్పినట్లుగానే తెలుగులో రిలీజ్ అయింది, హిందీలో రిలీజ్ అయింది అండ్ తమిళ్లో కూడా రిలీజ్ అయింది. ఆబ్వియస్గా మనం తెలుగుకి వెళ్తాం, హిందీ ఉన్న థియేటర్స్ కూడా ఖాళీ లేవు. bookmyshow.com కానీ ఐనాక్స్లో కానీ నెక్స్ట్ కమింగ్ 3 daysకి ఖాళీ లేవు. ఇక్కడ రాజస్థాన్ జైపూర్లో కూడా. నేనైతే ఐఎమ్ హ్యాపీ ఎనఫ్. ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళిపోయాను. ఇక్కడ సింగిల్ పర్సన్ కదా, సీట్ దొరికింది.
హ్యాపీ. మంచి చాలా రోజుల తర్వాత మంచి ఊపు ఉన్న సినిమా, మంచి యాక్షన్ ఉన్న సినిమా, మంచి ఎమోషన్ ఉన్న సినిమా, మంచి తగ్గేదే లే అన్నట్లు సినిమా చూశాను. సూపర్ సూపర్. అండ్ హోప్ యూ గైస్ ఎంజాయింగ్ మై వీడియోస్ అండ్ నా ట్రావెల్ బ్లాగ్స్ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మెయిన్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ట్రావెల్ వీడియోస్ని కూడా చూడాలి అనుకుంటే. అండ్ ఆల్సో వీలైతే కమెంట్ చేయండి, అండ్ ఇంకా వీలైతే వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి. దట్స్ ఆల్ ఫర్ ద డే. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. గుడ్ ఈవినింగ్, గుడ్ బై.